సీమాంధ్ర ఎన్జీఓలు చాలా ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత వారికి ఆఫీసులు లేవు. వారి పిల్లల్ని వదిలేయమన్నారు. వాళ్ళ పిల్లల్ని తీసుకురావాలా లేదో తెలియదు. రాజధాని ఇంకా నిర్మాణం పూర్తి కాలేదు. కానీ వాళ్ళ గురించి ఏమి సరిగ్గా ఆలోచించట్లేదు. నేను ప్రభుత్వ ఉద్యోగకుడికి నా కష్టాలు తెలిసి ఎలా ఉంటాయో, ఒక ఇల్లు మారాలంటే ఎన్ని కష్టాలు ఉంటాయో తెలుసు. ఇవన్నీ పట్టించుకోకుండా కేవలం రాజధాని మీదే మీరు దృష్టి పెట్టి నిధులన్నీ వాటికే అని ఇలాంటి అన్ని మొత్తం కేంద్రీకృతం ఒకవైపే పెడితే చాలా సమస్యలు ఉండిపోయినాయి. ఆఖరికి 2.5 సంవత్సరాలు ఆగిపోయింది, గడిచిపోయింది. 2.5 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఇంకా మనం బాధలు పడుతూనే ఉన్నాం. అందుకే ఇంకో 2 సంవత్సరాలే సమయం ఉంది. ఆ తర్వాత 6 నెలల్లో ఎలక్షన్స్ వచ్చేసి మేము ఏం చేయలేమంటారు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం మేల్కొని మీరు చేస్తారా చెయ్యరా, చేయకపోతే దయచేసి మీరు కేంద్రంతో పోరాడండి. నేను ఈ రోజున ఒకటే అడుగుతున్నాం,